హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గోరింతకు కోటకైతే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఇదైతే మా ఇల్లు కాదు, మా ఇంటి పక్క ఇల్లు. చూడండి, గోరింతకు కోటకైతే డొంకలోకి వెళ్తున్నాను. ఇక్కడ గోరింతకు చెట్టు ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. మీకు గీన్ కనపడితే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ పాములు అన్నీ ఉంటాయి. ఇక్కడ అయినా సరే డేర్ చేసి గోరింతకు అయితే వెళ్తున్నాను అనమాట. రాఖీ పండుగ రోజు మా చెల్లెలకి గోరింతాకుని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదే గోరింతాకు చెట్టు. చూసారు కదా, మీ ఇంటికాడ కూడా ఇలాంటి చెట్లు ఉన్నాయా? ఉంటే నూరుకుని చేతికైతే పెట్టుకోండి, చాలా బాగా పండుతుంది. అప్పుడప్పుడు మా ముసలితో మాట అనేది గోరింతాకు ఎట్టుకుని ఎర్రగా పండుతుంది, మంచి పొలం వస్తుందని. ఆ ఎర్రపొలం రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదిగోండి గోరింతాకు అయితే కోసుకొచ్చాను అనమాట. ఇది ఒక చిన్న చిటికి నీళ్ళకి కూడా సరిపోదు ఇది, అందుకని ఇంకా కావాలి కాబట్టి వేరే చెట్టుకి అయితే వెళ్దాం. చూసారు కదా, ఇప్పుడైతే ఇంకొక గోరింతాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు అయితే ఒక ములం చెట్టు కనిపించింది. చూసారు కదా, ములం చెట్టు ఆకులు కంటే ములంకాయలే ఎక్కువ ఉన్నాయి. మీకు ఏ ములంకాయలు కావాలితే కింద కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. సో ఇప్పుడైతే మనం గోరింతాకు కోసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదే గోరింతాకు చెట్టు. సో ఫ్రెండ్స్, నేనైతే గోరింతాకు కోసాను. చాలా బరువు ఉంది, ఇది మొయిలపోతున్నాను. ఇదైతే మా చెల్లెలకి అయితే పట్టుకెళ్తాను అనమాట. ఈరోజు మా చెల్లెలు అందరూ గోరింతాకు నూరుకుని ఎట్టుకుంటారు. అలాగే మా అక్కలు కూడా, మా అక్క పడిపోతుంది అంతమంది చెల్లెళ్ళు అంటుంటేని. ఇలాగా గోరింతాకు కోసుకుని వస్తున్న దారిలో జాన్ చెట్టు అయితే కనపడ్డది. చూసారు కదా, మా అత్త చక్కగా ఏమి చిలకలు అవి కొట్టకుండా కవర్లు అయితే కట్టింది. ఈ కవర్లో చిలకల నుండి కాపాడొచ్చు, కానీ నా నుండి కాపాడలేవు. అందుకని మనం ఒక జాంకాయని అయితే కోసుకుందాం. ఈ జామ చెట్టు కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా బావ పుట్టినప్పుడు అయితే ఈ చెట్టు వేసారు. ఈ చెట్టు ఎంతగానో ఎదిగి చక్కగా కాయలు అయితే వస్తున్నాయి అన్నమాట. కానీ మా బావ అయితే మాత్రం వెరీ గుడ్, సూపరు. చూడండి ఈ కాయ ఎలా ఉందో. దీన్ని కడుక్కుని తిన్నాం. నేనైతే మామూలుగా తినేస్తాను, కాకపోతే అందరూ చూస్తున్నారు నన్ను కడుక్కోకపోతే చెయ్యి అంటారు, అందుకని. ఇప్పుడైతే జాంకాయని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. లోన అయితే ఎర్రగా ఉంటుంది. చూసారు కదా, లోన చాలా ఎర్రగా ఉంది. జాంకాయ సూపర్ అనమాట. ఎంత గోరింత చూసారా, అంత కష్టపడి ఇంత గోరింతాకి తీసుకొస్తే ఇది ఒక్కరికి సరిపోదు, ఒక చేతికి కూడా సరిపోదు అనేసి వీళ్ళందరూ నా మీద నిందేశారు. ఇప్పుడు ఆ చెట్టు అంతా నరుకొచ్చేయమంటున్నారు. సర్లే మనం ఏం చేస్తాం కానీ చెట్టు నరుకొద్దారండి. ఇదిగో మళ్ళీ గోరింతాకు కోటకైతే వెళ్తున్నాను అనమాట. ఈసారి చెట్టు అంతా నరుకొచ్చేస్తాను అన్నాడు. ఎలాగ వెళ్తే ఇంకో జాంకాయ అయితే కోసుకున్నాను, దొరికిందే ఛాన్స్ అని. ఇప్పుడైతే మళ్ళీ గోరింతాకు కోసుకుని వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ అంత పెద్ద రబ్బ నరుకొచ్చానని. ఇదైనా సరిపోద్ది అంటారో లేదో తెలీదు. చాలా కష్టపడ్డాను, ఇంకా సరిపోదా అంటున్నారు మళ్ళీ అప్పుడే. చూసారు కదా, గోరింతాకు అయితే కోసేసి వాళ్ళకి ఇచ్చేసి నేనైతే మా చెల్లిని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. మా చెల్లి కాలేజ్ టైం అయిపోయింది. ఇప్పుడు మా చెల్లిని తీసుకుని ఇంటికైతే తీసుకొస్తాను అనమాట. అందుకైతే నేను కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను. సో నేను మా చెల్లిని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారు కదా, మొత్తం మీద దీని మీద అయితే ప్రభావం చూపిస్తున్నారు. మొత్తం దీన్ని చీల్చి మొత్తం రొబ్బలో చిగిరిని కూడా లాగేస్తున్నారు. చేయనాదు